మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలపై 3 రోజుల్లో వేస్తున్న వార్తలపై కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశం. దీంతో మెడికల్ ప్రిన్సిపల్ ఎక్కడ తన అవినీతి బయటపడుతుందని జిల్లా అధికారుల లీకులతో పసిగట్టిన ఆ ప్రిన్సిపల్ మెడికల్ లీవ్ల పేరుతో కళాశాలలో తన లెటర్ను పంపించారని పూర్తి సమాచారం ఉంది. దీనిపై ప్రిన్సిపల్ సెలవు పెట్టి తన అవినీతి బండారం బయటపడకుండా లాబింగ్ చేసేందుకు కుట్రలు పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ మీద పేపర్లో వచ్చినాయి, అందరూ కూడా చూసిళ్ళు. సనా ఏజెన్సీ ప్రిన్సిపల్, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ దగ్గరికి పోయి, సార్ మీరు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చిందంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. అదేంటి అంటే అట్లా మాకు సంబంధం లేదంటే జిల్లా మేము వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ని అడిగితే ప్రిన్సిపల్ ఒక నిర్లక్ష్యంగా లేని మాకు అవసరం లేదు, మీరేంటి మీరు ఎవరు అడుగుతున్నాం మీరని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు. మేము ఒకటే అడుగుతున్నాం, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు అంటే భర్తీ చేసింది. నోటిఫికేషన్ కోసం మాలాంటి నిరుద్యోగులు చాలామంది మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఇవ్వకుండా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అమ్ముకున్నారని చెప్పి బాధ్యతగా పేపర్లో కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు స్పందించట్లేదు. మీరు రావడం జరిగింది, చాలా సంతోషకరం. మేము యాక్చువల్గా ఈరోజు ముట్టడికి పెట్టడానికి వచ్చాం, మీరు లోపలనే ఉన్నారని చెప్పేసి సార్ వారు ఇచ్చిన దాంతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు విశ్వాసం ఉన్నది వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గత ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి, ఈ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలా, ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలా, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలా. సనా ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది కొత్తది కాదు, ఇది ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. ఆ ఏజెన్సీ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆ సనా ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి చేస్తున్నారు. జనగాంలో ఇదే జరిగింది, అటు వరంగల్కి సంబంధించిన ఎంజిఎంలో వీళ్ళకి ఇచ్చినప్పుడు అదే జరిగింది. ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినప్పుడు కూడా సనా ఏజెన్సీ మీద ఇదే జరిగింది. కాబట్టి ఆ సనా ఏజెన్సీ గుర్తింపు రద్దు చేసి తక్షణమే మళ్ళీ రీటెండర్గా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము